కాబట్టి నీటి కాబట్టి ఇక్కడ ఈ కర్మకైనా భక్తి ఆధారమే, జ్ఞానికైనా మనకు మహాజ్ఞానైనా అప్ప అరుణాచలేశ్వరుని అప్ప అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చాను, నన్ను పాలించిన భారం మీద అన్ని వదిలిపెట్టి అరుణాచలం వచ్చేవాళ్ళు అన్ని వారేశాడు. పొలంలోని ఒక కౌపేరు ధరించాడు. అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చాను, నన్ను పరిపాలించే భారం అక్కడ అంతరి జ్ఞానిగా భగవంతుని భగవంతుడు ఎటువంటి వాడంటే ఆయన ఒకే ఒక తల్లికి ఎంతటి కరుణ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది. తల్లి కూడా చాలా కరుణతో కూడుకుంటుంది. భగవంతుడు అంతకంటే ఎవడైతే ఆర్తితో బాధతో పిలుస్తాడో వాని యొక్క ఆర్తి వెంటనే అంటే భగవాన్ యొక్క అద్భుతంలో కూడా ఉంటుంది. శ్రీకరము భక్తులు కైకపాడు సదా ఆర్తికరము సంతత ఆనందకరములైన భగవాన్ సత్యసి పరమల సదా ఆర్తితో ఎవరైతే మొరపెట్టుకుంటారో వాళ్ళ యొక్క బాధల్ని వెంటనే పోగొట్టేవాడు. అందుకనే అక్కడి కరుణాగారు ఆ భగవంతుడు అనేవాడు ఎవడైతే ఆర్తితో ఆరాధిస్తాడో అటువంటి వారికి ఒకటి ఉంటాడు. పోతన గారి చిత్తడు కర్తములు దానాలు భగవంతుడు ఈ కర్తవులు చేసిన దానాలు యజ్ఞాలు యాగాలు చేసినా నీతి పెడతాడు. భక్తి యుక్తికి దిక్కినట్టు చెప్తుంది. దీని కనుక అంటేనే యజ్ఞయాగాలు చేసి రావాలి. ఇండివిజువల్ సంవత్సరాలు తక్కువ చేశాను, నాకు ఎందుకు రచన కలిగితే నాకు సమాధానం లేదు. భక్తి లక్ష్యంలో భక్తికి చాలా ప్రాధాన్యం. ఇంకా అనేక రకాల విషయాలు దాంట్లో భగవంతుడు భక్తి యొక్క లక్షణాలు చెప్పాడు. భక్తులు అనేవాడు ఎట్లా ఉండాలి, ఇందులో భగవంతుడు అనేవాడు ఎట్లా ఉండాలి, భక్తులు అనేవాడు ఎట్లా ఉండాలి. ఇంకోటి భక్తి అంటే భక్తి అంటే ఏంటో, భగవంతుడు అంటే ఏంటో, భక్తుడు అంటే ఏంటో, ఈ మూడిని గురించి ఈ యోగం, ఈ భక్తి యోగంలో మూడు ఆత్మీయులందరూ కూడా భగవంతుడు గురించి భక్తులు తెలుసుకుంటారు. భక్తులు వాడు ఎట్లున్నారు. భగవద్గీత మొత్తం కూడా మూడి గురించి ఉందండి. భగవద్గీతలో 3 శతకాల్లో కూడా ముగ్గురిని పూజించాడు. రామకృష్ణ సమాధానం అంటుంటారు. భగవంతుడు భక్తి భగవద్గీతలో ముగ్గురు ముద్దు బిడ్డలు ఇచ్చాడు. ముగ్గురు ముద్దు బిడ్డలు మొదటి శతకంలో రెండవ శక్తిలో భక్తులు, మూడవ శక్తిలో జ్ఞాని. ఈ విధంగా ముగ్గురు బిడ్డలు ఆ భగవద్గీత రెండవ భక్తుల యొక్క ముద్దు బిడ్డ రెండవ తెలుసుకున్నాం. భక్తులు అంటే ఎట్లా ఉండాలి. మనం అనుకుంటాము చాలా వేష భాషలు వేసుకొని భజనలు చేస్తుంటే ఆ మహాభక్తులు అంటారు. దానికి సమాధానం లేదు. భగవంతుడు మాత్రం అట్లా ఒప్పుకోలేదు. భక్తులు అన్నాడు ఎట్లుండాలి. అద్వేష్ట సర్వభూతారా. అందుకని రామకృష్ణ స్వామి ఎన్ని శ్లోకాన్ని అమృతార్థం పేరు పెట్టాడు. అమృత
వెళ్తుంది సస్యాలు. మరి భక్తుల్లో కూడా అమృతం ఉంది. ఆ భక్తుల్లో ఉన్న అమృతం ఎవరికి అవుతుంది? భగవంతుడు. తల్లి ఎలా నేర్చుకుంటుంది, ముద్దాడుతుంది, ఆ సొన్నదాటది, ఆ సొన్నదాటే కళ్యాణ అవుతాయా? నేను ఏమన్నా బాలామృతం ఏంటిది? అది బాలామృతం. ఆ బాలామృతాన్ని తల్లి చేత స్వీకరిస్తుందో అటులే భగవంతుడు కూడా భక్త్యామృతాన్ని తాగుతాడు. తండ్రికి తన కొడుకు మంచివాడైతే తండ్రి కూడా పోగుతాడు. అదే ఇక్కడ భగవంతుడు కూడా భక్తునిగా మాకు. ఎందుకంటే భగవత్ తత్వాన్ని చెప్పేవాడు భక్తుడు. భక్తుల్లో కూడా భగవంతుడు లేడు. భక్తుడు ఉంటేనే బిడ్డలు ఉంటేనే తండ్రి. బిడ్డలకు తగ్గట్టు ఎవడైనా అమ్మ అంటాడా? ఎవడు అమ్మ? ఆ కొడుకు బిడ్డ ఉంటేనే అరే తండ్రి అయినా ఉంటాడు. లేకపోతే వాడు అంటాడు. కానీ ఆ తండ్రి యొక్క పేరు తెచ్చేవాడు ఎవడు? కొడుకు. అని భగవంతుడికి భక్తులు ఉంటేనే ఆ భగవంతుడు. ఆ భక్తులు లేనటువంటి భక్తులు అనేవాడు ఆ భగవత్ తత్వాన్ని, భగవంతుడి గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని చెప్పేవాడు. అంటే భక్తులు అంటే భగవంతుడు కాదు. అంటే ఇక్కడ ఈ 8 శ్లోకాలని అమృత అష్టకం పెట్టాడు. 8 శ్లోకాలు అంటే దానిలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. అద్వేష్ట మైత్రః కరుణ ఏవ నిర్మమో నిరహంకార సమదుఃఖ స్వచ్ఛుతి సంతుష్ట సుఖం యోగి యథాత్మ వినిష్ఠియ మయ్యర్పిత మనోబుద్ధి యోగ. చెప్పారు అద్వేష్ట. మనకు గీతలో కూడా జ్ఞాని యొక్క లక్షణం కూడా చెప్పాడు. జ్ఞాని వాడు కూడా నిర్వయ సర్వభూతి. జ్ఞాని వాడు కూడా సమస్త ప్రాణులు వైరత్వం లేకుండా ఉండాలి. ఎప్పుడైతే వైరత్వ భావం ఉందో జ్ఞాని. ఇంకా ఇక్కడ నిర్వైర సర్వభూతి, ఇక్కడ అద్వైత సర్వభూత. ఈ అద్వైతత్వానికి నిర్వైరత్వానికి సంబంధం ఉన్నది. అలానే భక్తి జ్ఞానానికి సంబంధం ఉంది. జ్ఞాని లేకుండా భక్తుడు కాడు, భక్తి లేకుండా జ్ఞాని. అందుకని అద్వైత సమస్త ప్రాణుల ద్వేషం లేకుండా ఉండదు. ఎందువల్ల ద్వేషం ఉండకూడదు? ఏమంటారు? అందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపం. మమేవాంశో జీవోలోకే సమస్తం కూడా నా యొక్క అంశే. నేనే అందరిలో ఉన్నాను. ఆ మాత్రం కూడా సర్వభూతాశయ స్థితాన్ని. అందరిలో ఉన్నవాడు నేనే. ఇప్పుడు అందరిలో ఉన్నవాడు అయినప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నట్టు? ఎవరిని ద్వేషిస్తున్నాడు? భగవంతుడు. ఇంకో 20 నిమిషాలు. ఆ ద్వేషుడు ఎవరికి? అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు ఎవరిని ద్వేషించిన ద్వేషుడు ఎవరికి? భగవంతుడిని ద్వేషించిన వాడు అవుతాడు. వాడిని ద్వేషించాడు. అంటే ఏ ప్రాణి ద్వేషించాం. చూడక ఉదాహరణ, అదే నేను గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి మీద తేలు ఉంది. ఏం చేయకూడదు? తేలు కొట్టాలి. కొడతావా? కొట్టవా? ఎందుకు? 70 వరకు అవుతుంది గురుగారు. తేలు అంటే మరి తేలు సంప్రదాయం చెప్పుతో కొడతావు, కాలుతో కొడతావు, గీతో కొడతావు. మరి గురుగారు అదే గురుగారు.
మైత్ర కరుణ ఏవత. మిత్రత్వం ఉండాలా, కరుణ ఉండాలి. కరుణకి మిత్రత్వం చాలా సంబంధం దూరం. మిత్రత్వం వేరు, కరుణ వేరు. మిత్రతోనే ప్రజలు ప్రేమ చూపించచ్చు కానీ ఆంతరికంగా హృదయ ద్వారా సాయం చేయలేదు. అయ్యో పాపం అంటాగానే పాల్పడతాడు. రామకృష్ణ చక్కగా గాలిస్తాడండి. ఒక జడ్జి గారు అండి, జడ్జి గారు కోర్టుకి వెళ్తాడు కారులో. ఒక పంది పిల్ల మురికి గుడ్డులో పడిపోయింది. అది కొట్టాడు, కొట్టుకుంటుంది పాపం, పైకి లేస్తుంది. చిన్న పిల్ల ఆ మురికి నుంచి బయటికి వస్తుంది. అది కొట్టుకుంటుంటే పాపం నాకు హృదయం తగిలిపోయింది. వెంటనే కారు ఆపాడు, కొంచెం ఆపన్నాడు. ఆపాడు, వెళ్ళి దిగి ఆ పైన పైకి చేసుకొని దిగి ఆ పంది పిల్లలు బయటికి తీశాడు. అది ఇంకా కుక్కలలో పాపం బుద్ధంతా కూడా పైన పడ్డది. అక్కడ నల్ల ఉంటే ఆ నల్ల దగ్గర అంతా కడుక్కున్నాడు. మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నాడు. అప్పుడు డ్రైవర్ సార్ ఇది ఏంటిది, హోదా ఏంటిది, మీరు ఆ పంది పిల్లలు బుర్రపడి అంతే సార్, మీరు హోదా అంటే మీరేట. నా బాధ పోగొట్టుకోవడానికి నా బాధ, దాని బాధ కాదు, బాధ ఎవరికి అంటే ఆ పిల్లకు బాధపడుతుంటే ఆ బాధను తడుచుకోలేక వెళ్ళి ఆ పిల్లని చూశాడు. ఇది కరుణ. ఎవరైతే కరుణ ఉదయం ఉంటుందో అటువంటి వాడే సహాయం చేస్తాడని, ఆపదలు ఉన్న వాడిని ఆదుకుంటాడే కానీ కరుణ లేని వాడు లేదు. మిత్రత్వం దయగాలి ఉంటాయి రావాలి, దయతో మాత్రం కరుణత్వం ఉండాలి. అందుకనే మిత్రత్వం కరుణ రెండు చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవత. నిర్మమో నిరహంకార. మమకారం ఉండకూడదు, అహంకారం ఉండదు. ఎక్కడైతే మమ వచ్చిందో నీకు అహంకారం తప్పకుండా వస్తుంది. అందుకనే అహంకారం ఉండకూడదు. చూడండి, దానికి కూడా ఒక ఉదాహరణ. అమ్మ అనేది నాది అనే భావన ఎట్లా వచ్చిందో, నాది అనే భావన చెప్పినప్పుడు నేను అనే భావం తప్పుడు వస్తుంది. కాబట్టి ఈ నాది అనుకున్నది నేను అనుకోకూడదు. నాది నీది రెండు కావాలి. ఇప్పుడు బ్యాంకులో ఒక క్యాషియర్ ఉంటాడు అనుకో, ఆ బ్యాంకులో డబ్బులని లెక్క పెడతాడు. కానీ ఎప్పుడైనా నాది అనుకుంటాడు కదా, ఒక 10 రూపాయలు నాది అనుకో, డబ్బులు వేసుకుంటాడా? వేసుకోవడానికి వేసుకున్నామంటే ఉన్న ఉద్యోగం ఉంటుంది. అదే మన స్థితి కూడా అదే ఉంటుంది. మనం కూడా అట్లా ఉండాలి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా బ్యాంకే, యూనివర్సిటీ బ్యాంకులు అంట. ఈ బ్యాంకులో మనం ఉన్నాం, అంతా అనుభవిస్తున్నాం, నాది నాది అనుకుంటున్నాం. ఇదంతా మనదేనా? అంటే మనదే కదా. అదైతే నాది అంటే ఉన్న ఉద్యోగం ఓడిపోయిందో, మనం కూడా నాది అంటే ఉన్నది ప్రాణాలు కూడా పోతామని. అందుకని ఇదేంటి మనది ఏది కాదు. అందుకని ఎప్పుడైతే నాది కాదనుకుంటావో నీకు అహంకారం రావడానికి అవకాశం లేదు. అహంకారం రాదు. ఎప్పుడు నాది అనుకున్నావో నీకు అహంకారం తప్పుడు వస్తుంది. అందుకని ఏంటని చెప్పారు భగవంతుడు, మమకారం ఉండకూడదు, అహంకారం. మమ్మేతి బధ్యతే జంతు, మమకారం ఎప్పుడైతే బంధువులు అవుతాం, అహంకారం ఎప్పుడైతే నువ్వు అజ్ఞాని అయిపోతావు. నీ జ్ఞానంతో సిద్ధించరాదు. అహంకారం లేని వాడికి జ్ఞానం సిద్ధించండి, అహంకారం వాడికి జ్ఞానం రాదు. అంటే ఇక్కడ నిర్మమో నిరహంకార. సమదుఃఖ సురక్షమి. సుఖ దుఃఖం ఎందుకు సమత్వం ఉండాలి. సుఖము అందరికీ ఉండేది, దుఃఖం కూడా ఉంటుంది. సుఖమాత్రం ఉబ్బిపోతున్నాం, దుఃఖమాత్రం బాధపడుతున్నాం. ఆ సుఖమాత్రం ఎట్లయితే ఉన్నావో దుఃఖమాత్రం పెట్టడం. ఈ సుఖం స్థిరం కాదు, దుఃఖం స్థిరం కాదు, రెండు కావు. అవి రెండు అత్తడిపోతుంటాయి, వచ్చిపోయావి. ఇది కూడా అందుకే
నిర్మమో నిరహంకార సమదుఃఖ సంతుష్ట సుఖం యోగి యథాత్మాధుని. సంతోషంగా ఉండి ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉంది. అందుకని కృష్ణ పరమాత్మ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలైనా నవ్వు రాజు మోహగలవాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నవ్వుతున్నవాడికి ఏ రోగం లేదు, ఏ బాధ ఉంది. ఎప్పుడు తుంగిపోయి ఉంటాడే వాడికి అన్ని రోగాలు. నవ్వు లేని వాడికి అన్ని రోగాలు. అందుకనే ఈ బాధలు పోవడానికి మనమంతా నవ్వుతూ ఉంటారు, ఎగురుతుంటా ఆగడం. ఎందుకయ్యా ఇవన్నీ అన్నీ వినోదాలు ఎందుకు? మన బాధలు మర్చిపోవడానికి కోసం వినోదాలు చేయడం. ఆనందంగా ఉంటే ఆ బాధలు మర్చిపోతారు. కానీ ఎప్పుడు ఆనందంగా ఉండు. ఏ బాధలు ఏం చేయాలి అంతే పోతుంది. సంతుష్ట సతం యోగి యథాత్మానుడ నిశ్చయ. అది మనసు బుద్ధిని ఇంద్రియాలు కూడా నీ స్వాధీనంలో ఉంచుకో. అవి నీ అడుగు జాడల్లో ఉండేది చూసుకో. అవి చెప్పినట్టు వినకు, నువ్వు చెప్పినట్టు అవి వింటట్టు ఉంచుకో. అవి చెప్పినట్టు మనం విన్నాం అనుకోండి బోర్ల పడిపోతుంది. వాటికి అడిగాను. అంతేకాదు సంతోషం యథాత్మని మయ్యర్పుట మనోబుద్ధి. మనసులు బుద్ధిని భగవంతునికి అర్పించు. మన మనోబుద్ధులు ఎక్కడ అర్పిస్తున్నాం? ప్రపంచానికి కోసం అర్పిస్తున్నాం. అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా. మన మనసు అంతా కూడా ప్రపంచం మీద తిరుగుతుంటుంది. కానీ ఇట్టున్న మనసుని అటుపక్క తిప్పుకోండి. ఇక్కడ కూడా అక్కడ మార్చుకోవాలి. మనోబుద్ధుల్ని భగవంతుడికి అర్పిస్తే అటువంటి వాడు భక్తుడు. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తస్మే ప్రియ. యస్మాన్నో దిజితే లోకో లోకాన్నో దిజియేత హర్షామర్షో యోద్వేగై భక్తో యశుతమే ప్రియ. భక్తులు నేర్చుకో ఉన్నాయి. ఇది అర్థం, ఇది అర్థం భయపెట్టించుకోవాలి. అర్థండి అట్లా భయపెట్టించేవాడు భక్తుడు కాదు. ఇతను భయపెడితే నువ్వు భయపడకు, ఒకరిని భయపెట్టకు. అంటే అర్థం హర్షామర్షం. హర్షము అమర్షము, సంతోషము దుఃఖం అలా సమానం. హర్షామర్షంలో కూడా సమత్వం. యస్మాన్నో ద్వితే లోకో లోకాన్నో ద్వితీయ హర్షామర్షయోద్వేగై యశమే ప్రియ. అనపేక్ష దక్ష ఉదాసీనో కృతవ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్మే. అపేక్ష లేనివాడు అంటే మనకు ఎప్పుడు ఏది సంప్రాప్తం అవుతుందో దాంతో సంతోషం. ఇంకేత మన వంతులో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. రాని దానికోసం ఆశించకూడదు. ఉన్నదాన్ని మాకు తీర్థయాత్రకు వెళ్ళాము. ఎక్కడ చోటు ఉంది, పడుకున్నాం. బాగా విశాలంగా కాలు తప్పుకున్నాం. విశాలం లేకపోతే కాలు ముట్టుకున్నాం. నిద్ర కదా, కాలు ముడిచి నిద్ర వస్తుంది, విశాలంగా వస్తుంది. కాబట్టి ఆ సమయానికి కూడా నువ్వు ప్రవర్తించడం నేర్చుకో. మన జీవితం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేం కదా. అన్ని సమయాలు మనకి కావు, ఒక్కొక్క సమయం. అందుకని తీర్థయాత్రలు ఎందుకయ్యాలి? తీర్థయాత్ర ఎందుకు చేయాలి? ఆ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కోసం తీర్థయాత్రలు. ఇక్కడ హాయిగా ఎయిర్ కండిషన్లో కొడుతున్నట్టు వాడు తీర్థయాత్ర ఎయిర్ కండిషన్ దొరుకుతాయి మనకి. అప్పుడు నీ కష్టం అంటే ఏంటి తెలుస్తుంది అనమాట. అంటే ఇతరుల యొక్క కష్టాలు అనేది ఎట్లా ఉంటాయో, ఇతరుల కష్టాలు బాధపడుతుంటే ఎక్కడో వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి అవకాశం వస్తుంది. అందుకనే ఆ తీర్థయాత్రలు చేయమని శాస్త్రం చెప్పింది. ఇంకా రకరకాల పనులు చెప్పింది. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్మే ప్రియ. యోనవృషితి నద్వేష్టి అశోచన రకాంక్షతి సుభాసో పరిత్యాగి భక్తిమాన్యతమే ప్రియ. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే దేని గురించి సంతోషించాల్సిన పని లేదు. ఉంటే వేయకుంటాం, లేకుంటే ఊరుకుంటాం. అలా ఉండాలి. ఉన్నదా అనుభవించు. ఖచ్చిత భోగ ఖచ్చిత. ఒక్కసారి భోగాలంటే అనుభవించు, లేకపోతే కూర్చో.
మనకి శాస్త్రాలు చెప్పారు, అయ్యా ఇవి తినద్దా, తినండి, తినద్దా చెప్పండి, తినండి తాగండి, కానీ మాత్రం అది లేకపోతే బతకలేనట్టుగా ఉండవు. ఒక వ్యసనంగా మారు, ఏదైనా సరే అలవాటైన సరే వ్యసనంగా మారదు. వ్యసనం వెళ్తే మానవుడు పూజిస్తాడు, వ్యసనం లేకపోతే ఏం పూజిస్తాడు? ఉన్నదా లేదా అది లేకపోయినా ఛాయ్ లేకపోయినా తలకాయ ఉంటే అనుభవించి లేకపోతే అది తెచ్చుకోవాలి. అక్కడ పోయిన దొరకదు, ఒకటి దొరకదు. ఆ దొరకనప్పుడు ఏం చేయాలి? లేకపోతే అది భక్తుడి యొక్క లక్షణం. ఇంకా ఇక్కడ మనకి ఉపాసనలో కూడా ఒక శ్లోకం చెప్పాడు, భక్తుడిలో ఉన్న ఆనందము నిరాకార పరమాత్మ లేదట. నిజంగా ఆ భక్తుడు భగవంతుని మాట్లాడుతుంటాడు, స్వయంగా అతను ఆడుతుంటాడు, పాడుతాడు. ఇట్లా ఉన్న ఆనందం కంటే నిరాకారం లేదంటాడు. అందుకనే లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తేషాం అవ్యక్తాయ గతిర్దుఃఖం దేవత్ర. నిరాకార ఉపాసన ఏం తప్పలేదు, ఎవరు చేయకూడదు? ఎవరికైతే దేహం మీద అభిమానం ఉంటుందో అటువంటి వాడు నిరాకార ఉపాసన చేయడానికి అనర్హుడు. ఈ దేహము నేను నాది అనే భావన మనలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నవాడు వాడు నిరాకార ఉపాసన చేయడానికి లేదు. ఒకవేళ చేశాడనుకోని వాడికి అనేక బాధలు కూడా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలకు విముక్తి పొందాలంటే పరమాత్మ. ఎందుకంటే మన మనసు ఉందే, ఈ మనసుకు ఏదో ఒక ఆధారం కావాలండి. ఆధారం లేకపోతే ఆ మనసు నిలబడదు. మనం అరణ్యంలో అడవి తోటలో చూస్తుంటాం, తోటలో పొలాల గట్టుల్లో చూస్తాం ఒక జంతువులు. అటువంటి ఇట్లా కనిపిస్తుంది. అదేం చేస్తుంది? ఒక కాలు పైకెత్తుంది, ఒక కాలు ఒక గడ్డి ప్రక్కన పట్టుకుంటుంది, ఈ పైకెత్తి ఇంకో గడ్డి ప్రక్కన పట్టుకున్న తర్వాత ఈ కాలు పడుతుంది. అది ఆధారం దొరకకపోతే ఇలా వదలదు. అంటే ఈ మనసు కూడా ఇంతవరకు ప్రపంచం అనేది ప్రపంచంతో నడిపే మనసుకు మరి నువ్వు అది కాకుండా వదిలిపెట్టేసానుకో, అది ఎదుకోవాలి. నిరాకారంగా ఉండమంటే అది స్థిరంగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? దానికి నిరాకార ఉపాసన చేసే వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆధారం పెడతారు. వాళ్ళు కూడా ఆధారం లేకపోతే నిరాకారం చేయడం. వాళ్ళు కూడా ఒక దీపం అంటాడు, ఒక డాట్స్ ఒక గుర్తు పెడతాడు, అదే దాన్ని చూడు అంటాడు. వాళ్ళు కూడా ఏదో ఒకటి నిదర్శన ఇస్తాడు. నిదర్శన లేకుండా నిరాకార పరమాత్మ కూడా ఆరాధించారు. అది కూడా గుర్తే. ఆదానికంటే సర్వమంగళ స్వరూపం. ఈ సర్వమంగళమైన స్వరూపాన్ని చూస్తుంటే మనసుకు తొందరగా ఆకర్షిస్తుంది. మనకి వైష్ణవ భక్తుల గదాధరుడు అండి, గదాధరుడు. వాడు ఇంతకుముందు ఒక వేశ్యకు లోనుడయ్యాడు. ఆ వేశ్య యొక్క రూపం చూసి చాలా ఆనందం చేత ఆమె ఎట్టిపోతున్నా గొడుగు పట్టుకుని వెళ్ళేవాడు. అదే శ్రీరంగనాథ దర్శనానికి వెళ్తే అదే గొడుగు పట్టుకుంటూ వచ్చాడు. రామానుజు చూశాడు, అది ఏంటి ఆ స్త్రీకి గొడుగు పట్టుకుని వస్తున్నాడు. ఇలా ప్రతిరోజు చూచాడు. ఒక్కరోజు పడి పిలిచాడు, అరే నువ్వు ఎందుకు గొడుగు? ఓ ఆ ముఖంలో అంతటి తీయలు, ఆ ఎండకు ముఖం కవిలిపోతుంది. అందుకే నేను గొడుగు పడుతున్నాను. ఇంతకంటే అందమైన రూపం చూపిస్తుందని వదిలిపెడతా. ఓ తప్పకుండా ఇంతకంటే అందమైన రూపం ఉంటే దీన్ని వదిలిపెడతాను. ఆ భగవంతుడు
ఆ గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు చూడండి, వాడిని తరలించడానికి, వాడిని ఉద్ధరింపజేయడానికి ఆ సేవ శ్రీరంగనాథుని దగ్గర తీసుకెళ్ళి రంగానాథ నేను అనుగ్రహించు. పుంసామోణ రూపాయ పుణ్యశ్లోకాయం కనుక పుంసామోణ రూపం పెట్టి అప్పుడు ఆయన మనసు ఆకర్షించబడి ఈ వేసులు వదిలిపెట్టేశాడు. ఆయన గదాధరుడు, ఆల్వార్లో గదాధరుడు పేరొచ్చాడు. అటువంటి అంటే ఆయన భగవంతుడు ఆ మంగళ స్వరూపాన్ని రూపం తీసుకొచ్చి మన మనసు తొందరగా ఆకర్షిస్తుంది. అందుకని ఆ భగవంతుడితో మాట్లాడడం, భగవంతుడితో ఆడుకోవడం, పాటలన్నీ కూడా భక్తుడికి చెల్లుతుంది. నిరాకార పరమాత్మకి ఇవన్నీ ఏం లేదు. అందులో అంతటా ఉన్నాడు. ఇంకా చూడండి, ఆ పరమాత్మ అంతట్లో ఉన్నాడు. నువ్వే ఆ పరమస్వరూపం, ఎవరితో ఆడుతావు, ఎవరితో పాడుతావు, ఆనందము. అందుకని భక్తిలో ఉండే గొప్పతనం అది. ఆ భక్తిలో ఉండే గొప్పతనం ఏంటంటే భగవంతుడు స్వయంగా మాట్లాడతాడు, స్వయంగా. ఎంతోమంది భక్తులు, పండరి భక్తులంతా కూడా మనం ఈ పాండవుని దర్శించిన వాళ్ళు ఎంతమంది. జ్ఞానేశ్వర మహారాజ్, తుకారాం మహారాజ్, ఏకనాథ్ మహారాజ్, వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడితో ఆడుకున్న వాళ్ళే, పాడుకున్న వాళ్ళే. ఆయన ఈ భక్తిలో చాలా భగవంతుడు మనకి చక్కని ఏక ధర్మామృతమినం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాన మత్పరమ భక్తాస్తే దివమే. ఇది అమృతం, ఇది దైవామృతం. ఈ అమృతానైతే ఎవరైతే గ్రోలుతారో అటువంటి వాడు నాకు చాలా ఇష్టడు. మత్పరమ మద్భక్త అది వేరు. మళ్ళీ దాంట్లో ఏతు హర్వ్యామృతమినం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాన మత్పరమ భక్తాస్తే దివమే. శ్రద్ధతోటి నన్నే పరమోగతిగా నమ్ముకుని ఎవడైతే ఈ భక్త్యామృతాన్ని గ్రోల్తాడో అటువంటి వాడు నాకు చాలా ఇష్టడు. భగవంతుని ముఖ్య ఇష్టడు ఎవరు? భగవంతుని అంత భక్తి. భక్తి నలో నీకు సర్వం త్యాగం ఉండాలి. ఆ త్యాగం లేకపోతే భక్తులు పరిగెత్తలేదు. సర్వసంగ పరిత్యాగం అయ్యేలా అదే అన్ని వదిలిపెట్టుకోవాలి. త్యాగే నీకు అమృతత్వం వాళ్ళ చోట ఆ త్యాగం ఉంటేనే నీకు లభ్యమవుతుంది. ఆ భక్తిలో త్యాగం, భక్తిలో జ్ఞానం, జ్ఞానం కూడా భక్తిలో ఉంది. ఆ పరాభక్తులే ఈ పరాభక్తి అనేది ఉన్నట్టయితే ఈ పరాభక్తిలోనే జ్ఞానం. వాళ్ళకు తుకారాం మహారాజు ఉన్నాడు. తుకారాం మహారాజు మహాభక్తులు, మహాజ్ఞాని కూడా అయినా. అది పాడు చేయడానికి కోసం ఒక వేషం పంపిస్తాయి ఆయన దగ్గరికి. మంచి నాట్యం చేస్తుంది. అంత చూస్తుంటే అప్పుడు తుకారాం మహారాజ్ అంటే, ఇంతది నాట్యవాడిని నేను నీ కడుపులో పుట్టింది కుమారుని పుట్టింటే అది ఎప్పుడైతే ఆ మాట అంటారు భావం, ఎప్పుడైతే ఈ భావంతో అన్నాడో, ఆ తల్లి అమ్మానాయలు ఎప్పుడైతే అన్నాడో ఆమె అంటే ఆమె అంతటి స్థితిలో కూడా ఆ భావం వచ్చేంత జ్ఞానికి అజ్ఞాని అనేవాడు కూడా అంతే. ఎవరిలోని అందరిలో కూడా పరమాత్మ స్వరూపం చూడగలగాలి. యద్యది పశ్యతి నేత్రాభ్యాం తత్తదాపీటి భావి. మన కంటితో చూచేదంతా కూడా భగవంతుడుగా అనుకుంటేనే మీకు దేని మోహం ఉండదు. భగవంతుడి స్వరూపం అనుకోలేదు అనుకోండి, అన్నిటి మోహం కలిగి. అందుకని గీతలో ఏమన్నాడు, వాసుదేవ సర్వమిటి మహత్వ దుర్లభ. ఇదంతా వాసుదేవ స్వరూపమే. వాసుదేవుడే, వాసుదేవుడే. నువ్వే వాసుదేవు, అది కూడా వాసుదేవుడే. అంత వాసుదేవుడు అన్నప్పుడు ఎవరిని చేస్తావు? అది ఇటువంటి భావం కలిగినవాడు భక్తుడు. కాబట్టి ఆ భక్తుడు ఉంటే చూడండి జగమంతా కూడా ఎంతో పవిత్రం. అందుకనే మనకు గొల్లవులు, యాదవులు
ఇలా వ్రజగోపి కాలం. ఆ వ్రజగోపికలకు ఉండే భక్తి మనకు ఉన్నట్టయితే మనం తప్పకుండా తరిస్తాం. పూర్వం చూడండి, సంధ్యకాలం అయితే దీపాలు వెలిగిస్తాం. దీపం వెలిగించుకోవాలంటే పూర్వకాలం ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో వెళ్తే అందరు అక్కడ పోయి దీపం వెలుచుకునేవాళ్ళట. అందుకని యశోదమ్మ ఇంట్లో చాలా ప్రతిప్పుడు దీపం ఉంటుంది. అందరూ అక్కడ వెళ్ళి దీపం వెలుచుకునేవారు. ఈ నటి ఇంట్లో మరి కృష్ణవర్త సంధ్యకాలంలో ఆడుకుంటూ ఉండేవాళ్ళ. ఇక ఆమె దీపం వెలిగించడానికి వచ్చింది. ఆ కృష్ణుడు చూసింది దీపం వెలిగించాలా. ఆ దీపం కోసం ఏమో దీపాన్ని తగిలిస్తుంది, ఈయన చూస్తుంది, ఆ దీపం వెలిగిస్తుంది. ఆ కోసం దీపం తగిలించి కాదు, వేలు పెట్టింది అంతే. వేలు ఎక్కడ పెట్టింది? దీపాన్ని పెట్టింది. కృష్ణుడు చూస్తుంది, వేలు కాలిపోతుంది. అని అది దృష్టి లేదు, వేలు కాల్సో దృష్టి లేదు. కృష్ణుడు చూస్తే కృష్ణుడు కాదు. ఆ యశుడు వచ్చి అమ్మ వేలు కాలిపోతుంది చూస్తుంటూ వీడు కాల్చున్న దృష్టి కూడా లేకుండా మనసంతా కూడా ఇక యథావరద గోపి కాలం పాదులే పునాతి భువనత్రయం. అటువంటి భక్తుల యొక్క పాదదులు ఉండే ఆ పాదులు సమస్త ప్రపంచాన్ని పవిత్రం చేస్తున్నట్టు. అందుకనే భగవద్భక్తుల పాదదులు నా శిరవును దాల్చేదన్నట్టుకో, గగురు పాటుతో కంటిధారతో నృత్యము చేసేదన్నట్టుకో, రామ రామ శ్రీ రామ రామే ప్రేమతో పాడేదన్నట్టు. ఆ భక్తుల గురించి మనం భగవంతుడు భగవద్గీత అక్కడ విషయాలు చెప్పారు. అదంతా కూడా మనం అనుభూతి చేసుకొని ఆ గురువు అనుగ్రహం చేస్తే అటువంటి భక్తి మనం కలిగి మన జీవితాన్ని తెలియజేసుకోవాలి. అటువంటి శక్తి భక్తి ఆ గురుదేవులకు అందరికీ भक्त जनों के संकट साधु जनों के संकट क्षणों में दूर करे। ओम जय जगदीश हरे, जो जावे पल पावे दुख विन से मन का, प्रभु दुख विन से मन का। सुख संपत्ति करो आवे, सुख संपत्ति करो आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे, प्रभु के स्वामी। ओम जय जगदीश हरे, तुम करुणा के सागर, तुम पालन करता, प्रभु तुम पालन करता। मैं मूरख तुम स्वामी, मैं सेवक तुम स्वामी, कृपा करो भरता। ओम जय जगदीश हरे, तुम हो एक अगोचर सबके प्राणपति, प्रभु सबके प्राणपति। इस विधा मिलो दयामय, इस विधा मिलो दयामय, तुमसे मैं कुमति। ओम जय जगदीश हरे, दीना बंधु दुख हरता, तुम रक्षक मेरे, प्रभु तुम रक्षक मेरे। अपने हाथ उठाओ, अपने शरण लगाओ, द्वार पड़ा तेरे। ओम जय जगदीश हरे, विषय विकार मिटाओ, पाप हरो देवा, प्रभु पाप हरो देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट
साधु जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट साधु जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। मंगलम श्री पार्थसारथिरूपाय गीताचार्याय मंगलम। मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम। कर्पूरगौरं करुणा